జ్ఞాపకం చేస్తాము భారతీయ జనతా పార్టీ. సార్, రాష్ట్రంలో 3 పార్టీలకి సంబంధించి మూడు స్టేట్మెంట్లు ప్రజలని ఈ ఎన్నికల వేళ తికమక పెడుతున్నాయి అనిపిస్తోంది. బీజేపీ నేతలేమో కాంగ్రెస్కి కౌంటర్లు ఇస్తుంటారు, బీఆర్ఎస్ నేతలేమో కాంగ్రెస్ అంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత నిన్నటికి నిన్న 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. కేటీఆర్ గారు ఏమో ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక రేవంత్ రెడ్డి అండ్ టీం పోయి బీజేపీలో జాయిన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ నేతలు అంటుంటారు. ఏం సార్ ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఈ స్టేట్ లో ఎందుకు? రిపోర్టర్ కదా, మీరు ఒక రీసెర్చ్ చేయండి పోయి. మీరు చెప్పండి సార్, మీ మాటల్లో చెప్పండి అసలు ఏం జరుగుతోంది. ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆ ప్రోమో ఏంటి? అందరూ జస్ట్ క్లూ ఇస్తున్నారు, హింట్ ఇస్తున్నారు, ప్రోమో కట్ లాగా ఒక 2 డైలాగులు వదులుతున్నారు. వాట్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ? దీని మీద ఒకటి ఎపిసోడ్ చేయాలి, నీ ఒపీనియన్ ఎపిసోడ్ చేసి చెప్పాలి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీలో పెడతారంటే ఎవరి చెవిలో పువ్వు పెడతారు? ఉందా సార్ అవకాశం? ఎవరి చెవిలో పువ్వులు పెడతారు? ఎట్లా ఉంటుందండి? ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బ్లూ బాయ్ అంటారు, ఏమంటారు ఆయన? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ రాహుల్ గాంధీకి రైట్ హ్యాండ్. కేరళ ఎలక్షన్ అయినా, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయినా, మహారాష్ట్ర మీటింగ్ అయినా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఆర్థికంగా అండగా ఉండాలన్నా ఈరోజు తెలంగాణ మొత్తం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన బీజేపీలో చేరడా ఆయన ఇష్టం. కేసీఆర్ చెప్తాను, కేటీఆర్ చెప్తాను చేరడు. కాబట్టి రేవంత్ రెడ్డిని అడగండి, మీరు కలిసినప్పుడు ఇంకా అవకాశం వస్తే చేరుతున్నారా అని అడగండి. అది నేను జవాబులు చెప్పాను, నాకైతే తెలియదు. ఆ రేవంత్ రెడ్డికి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన నేత ధర్మపురి అరవింద్ వస్తే స్వాగతిస్తాము, ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడు, రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను కూడా వస్తే చేసుకుంటాం బీజేపీ. సార్ మేము జర్నలిస్టులం సార్, జర్నలిస్ట్ అయితే మీ నాయకుల ఇష్యూస్ మధ్య మమ్మల్ని ఎందుకు లాగడం కదా? ఎవరైనా చేర్చుకుంటాం అంటారు మంచి వాళ్ళు. అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన సమర్థుడు, కాంగ్రెస్ అసమర్థ పార్టీ, బీజేపీ సమర్థవంతమైన పార్టీ, సమర్థుడైన నాయకుడు చేర్చుకుంటాం అంటున్నారు. ఎవరు వచ్చినా అంటున్నా నేను. ఓకే, నిన్ను కూడా ఎందుకు అంటే నిన్నంటే జర్నలిస్ట్ అంటలేను, ఒక సిటిజన్ గా ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. అది నువ్వు జర్నలిస్ట్గా మాట్లాడతలేను. ఎవరు వచ్చినా చేర్చుకుంటామని చెప్తున్నాను. మంచి వాళ్ళు వచ్చినా చేర్చుకుంటాము. రేవంత్ రెడ్డి వస్తే కూడా అది తప్పకుండా ఆలోచన చేస్తారు పార్టీ. అది కానీ వస్తాడా రాదా అని మీరు ఆయన అడగాలి, నేను అడగాను. వస్తే మాత్రం మీరు ఆహ్వానిస్తారు. నేను ఎవరైనా చేర్చుకుంటా అంటే మళ్ళీ వస్తాను గమ్మత్తమేమో. రేవంత్ రెడ్డిని ఎవరైతే ఉందమ్మా, రేవంత్ రెడ్డి వచ్చినా మా పార్టీలో నా అలాగనే మెంబర్ చేయాలి. నువ్వు చేరినప్పుడు ఎట్లుంటుందో ఆయన వచ్చినప్పుడు అంతే ఉంటుంది. పెద్ద తేడా ఏమి ఉండదంట. పార్టీ మెంబర్షిప్ కోసం అడుగుతున్నా, చేర్చుకోవడంలో. చేర్చుకున్న తర్వాత ఏ రకంగా ఉంటే తర్వాత విషయం. సరే, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే సీట్లని బట్టి పొత్తు అనే అంశం తెర మీదకి రాబోతోంది. ఇప్పుడు లోపాయికార ఒప్పందం కొనసాగుతుంది బీఆర్ఎస్ కి బీజేపీకి అనే వారికి. ఇప్పుడు ఏం తిట్టాలి నేను చెప్పాలను? ఏ భాష మాట్లాడాలి? తిట్టలేని అంటున్నారు సార్, మళ్ళీ ఏం తిట్టాలంటున్నారు? ఏం భాష మాట్లాడాలో చెప్పండి. ఇంత దద్దమ్మ భాషలు మాట్లాడేవాడు చెప్తే దాన్ని ఎట్లా కలుస్తారండి? ఎప్పుడన్నా మేము కలిసామా టీఆర్ఎస్ తోటి మా జీవితంలో? కాంగ్రెస్ పార్టీ మేము అంటున్నా కదా, దానికి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు అలా అంటున్న మాటగా ఒక సాక్ష్యం చెప్పుకొని బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ కలిసింది? ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిన 1,90,000 చెప్తాను. ఎలక్షన్స్లో కలిసి పోటీ చేశారు. ఈ కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉండి టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉండి మంత్రిగా పనిచేశాడు. ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ఇదే హరీష్ రావు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ అయ్యాడు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్లో ద్రౌపది ముర్ము ఎలక్షన్స్కి మొత్తం ఆమెకు ఎలక్షన్ ఏజెంట్గా బీఆర్ఎస్ ఉండి ఆమె పిలిచి మన కాంగ్రెస్ అభ్యర్థికి, రాష్ట్రపతి అభ్యర్థికి అనుకూలంగా మొత్తం ప్రచారం చేశారు. ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్పాడు. నేను కూడా చెప్పాడు కదా, నిన్న టీవీలో చెప్పినట్టు మెర్జ్ చేస్తామని అనుకున్నామని. మెర్జ్ చేస్తానికి ఒప్పుకున్నాడు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కారు కుటుంబ సభ్యులు 1 by క్యూలో అయ్యి. నేనెప్పుడు వాళ్ళతో కలిశాను చెప్పండి? వాళ్ళు కలిశారు, వాళ్ళు మెర్జ్ చేసుకుంటామన్నారు, ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు, అధికారాన్ని పంచుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే గెలిచిన వాళ్ళని అక్కడ పంపించారు. వీళ్ళు అక్కడ సాయం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్లో పంపించారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ వాళ్ళు ఈయన దగ్గర పంపించారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మళ్ళీ కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ కాంగ్రెస్ పంపిస్తున్నాడు. వాళ్ళకు పంపించేటివి తెప్పించుకునే ఇచ్చిపుచ్చుకునే ఉన్నాయి. మా దగ్గర ఏం లేవు. ఉంటుందా సార్ తెలంగాణ గవర్నమెంట్ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిస్తుందంటారా? తప్పేముందాం? నమ్మకం నేను చెప్పను. అది నేను అట్లా ఏది కూడా మాట్లాడను. అంటే బట్ ఒకటి మాత్రం చెప్పగలను, కేసీఆర్ గద్దె దిగడానికి 10 సంవత్సరాలు పెట్టింది.
కాంగ్రెస్ గద్దె దించడానికి 5 సంవత్సరాలు చాలు. నెక్స్ట్ బీజేపీ తప్పకుండా. కేసీఆర్ గద్దె దిగడానికి 10 సంవత్సరాలు పెట్టింది. కాంగ్రెస్ గద్దె దిగడానికి 5 సంవత్సరాలే చాలు. ఇక 3 సంవత్సరాలు అంటే లేదు. 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందంటారు. 100%. వస్తే ముఖ్యమంత్రి ఎవరు? కిషన్ రెడ్డి గారు. ఎలక్షన్ రాలేదు కదా. వస్తే సార్ మీ అజంప్షన్ సార్ వస్తుంది 5 ఏళ్ల తర్వాత వస్తుంది కూడా కావచ్చు సార్. మోదీ ఇది దోస్తులు అనుకున్న వారిని రైట్ చేస్తుంది, జైల్లో వేస్తుంది. పదే 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 సార్ ఇది పాత క్వశ్చన్ కావచ్చు కానీ ఆన్సర్ లేని క్వశ్చన్. పదే 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 ఒక ముఖ్యమంత్రి కూతురికి కూడా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నది బీజేపీ. ఇప్పటికి నేను నిన్న రోజు ప్రతి ఇంటర్వ్యూలో ఇదే వస్తుంది క్వశ్చన్. మార్చండి కొద్దిగా మీరు ట్రాక్. ఒకసారి ఒక నిమిషం అండి. ఒక పార్టీ నుంచి కానీ ఒక వ్యక్తి నుంచి కానీ ఒకసారి క్లారిఫికేషన్ వచ్చినాక క్లియర్గా మళ్ళీ అదే క్వశ్చన్ అడగడం చికాకేస్తుంది. పనికిరాని క్వశ్చన్లు అంటే ఇక ప్రతిసారి మీ ఏజెండా మా మీద రుద్దడం ఏంది? బెయిల్ రాకుండా అడ్డుకుంటుందా బీజేపీ? న్యాయస్థానం అమ్మది, కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఏదైనా ఇప్పుడు నేను తీసుకుపోయారనుకో, అరెస్ట్ చేసి తీసుకుపోయారనుకో, రేపు నా అడ్వకేట్ వాదిస్తాడు కదా ఆ సాక్ష్యం చూపిమని. సాక్ష్యం చూపించకుండా జడ్జి నాకు జైల్లో పంపించడానికి వెళ్ళలేదు కదా. ఎవరైనా సాక్ష్యం చూపించాలి కదా. నేరం చేసిన సాక్ష్యం చూపిస్తేనే జైలుకు పంపిస్తారు. జైలుకు పంపడం అంత ఈజీ కాదు. పోలీసు వాళ్ళు చెప్తానో లేకపోతే ఇంకెవరు అనుకుంటానో సుబ్బారావు అనుకుంటానో కాదు. అది ఖచ్చితంగా ఎవరైనా ప్రైమాఫీసీ ఉండాలి. ఆధారాలను కోర్టు ముందు ఉంటేనే మనం జ్యుడిషియల్ కస్టడీకో లేకపోతే పోలీస్ కస్టడీకో ఇస్తారు. కాబట్టి ఉన్నదా లేదా లేకపోతే ఎందుకు పంపిస్తారను? కోర్టు అంత గుడ్డిదా? న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు అంత పనికిరాని వల్ల గవర్నమెంట్ అనుకుంటే ఇష్టమని ఏదైనా చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్య రాజ్యం. గవర్నమెంట్ అనుకుంటే ఎవరిని వాళ్ళని జైల్లో పెట్టడానికి ఉండదు. కోర్టు ముందు చూపించాల్సి వస్తుంది సాక్ష్యాలు. తప్పుడు సాక్ష్యాలు అయితే చెప్పానండి, వాళ్ళ అడ్వకేట్లను చెప్పానండి, బెయిల్ వస్తుంది. గవర్నమెంట్ తప్పుడు సాక్ష్యాలు పెట్టింది, తప్పుడు ఆరోపణలు అంటే జడ్జి డెఫినెట్గా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పు, లేకపోతే ఇదని చెప్పు, కోర్టు ఇదని చెప్తుంది, ఇన్ని ఫోన్లు పగలగొట్టాను, తప్పు అయింది, తప్పు కాదు పగలగొట్టలేదని చూపించమని చెప్పండి. ఎందుకు రోజు ఒక ఫోన్ పగలగొట్టాల్సి వచ్చింది? ఎందుకు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ దోచుకున్నది కాకుండా ఢిల్లీకి వెళ్ళి దోచుకుంటారా? కాబట్టి ఈడీ మేము పెట్టిందా? కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టింది. సిబిఐ మేము పెట్టిందా? కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టింది. అప్పుడు ఎన్ని పొలిటికల్ కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పొలిటికల్ కేసులు ఉన్నాయి. అప్పుడు 3% ఉన్నాయి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వారి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఇదే ఆ కరప్షన్ మీద. ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా జైలుకి వెళ్ళారు కదా, కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళారు కదా. ఎందుకే చేసింది? ఇప్పుడు ఈడీ సిబిఐ చేసింది కదా. అప్పుడు కూడా కాంగ్రెస్ మంత్రులు ఉన్నప్పుడు ఎవరమ్మా ఎవరు వెళ్ళారు? మన్మోహన్ సింగ్ మంత్రులు జైలుకు, మినిస్టర్స్ రాజా ఇట్లా వేరు కదా, తమిళనాడు వీళ్ళంతా జైలుకి వెళ్ళారు కదా. వీళ్ళందరూ మినిస్టర్ ఉన్నప్పుడే జైలుకి వెళ్ళారు. అప్పుడు అది ఇదే ఈడీ కదా. మరి అప్పుడు మీ గవర్నమెంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి మీరు జైలు పంపితే మంచోళ్ళు, ఇంకో గవర్నమెంట్ మీద ఇంకో పొలిటికల్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఈడీ. కాబట్టి ఇవన్నీ అనవసరపు రాద్ధాంతాలు తప్ప ఏం లేదు.